ఫ్రెండ్స్ ఇదైతే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. దీనికి సంబంధించి 266 జోనల్ బేస్డ్ ఆఫీసర్స్ ZBO ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 వేకెన్సీస్ రెగ్యులర్ బేసిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 21 జనవరి 2025, ఇంకా 9th ఫిబ్రవరి 2025 ఇది లాస్ట్ డేట్ అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి కూడా ఒక 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనికి ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది డ్యూరింగ్ మార్చ్ 2025. అలాగే టెంటేటివ్గా ఇంటర్వ్యూ అనేది తర్వాత అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్ కాను అనమాట. మనకి స్కేల్ 1 ఆఫీసర్స్కి సంబంధించి 85,920 రూపీస్, అంటే 48,000 రూపీస్, 500 రూపీస్ బేసిక్తో మీకు ఈ యొక్క పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి మనకు 30 నవంబర్ 2024కి చెక్ చేసుకోవాలన్నమాట. 30 నవంబర్ 2024కి 21 to 32 ఇయర్స్ కనుక ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే DOB మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 30 నవంబర్ 2003, అలాగే 1 డిసెంబర్ 1992. ఫ్రెండ్స్ దీనికి అదనంగా ఇప్పుడు చెప్పిన దానికి SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్, ఇంకా కూడాను PWD క్యాండిడేట్స్కి ఒక 5 ఇయర్స్, ఇంకా అదర్ ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ కూడా అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఎనీ డిసిప్లిన్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఏదో ఒక బ్రాంచ్లో మీరు డిగ్రీ కనుక చేసి ఉంటే 30 నవంబర్ 2024కి సరిపోతుంది. ఫ్రెండ్స్ అయితే కనుక ఇక్కడ మన దీనికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. 1 నుంచి 3 సంవత్సరాల వరకు. అది మీరు క్లర్క్స్ కనుక చేసి ఉంటే కనుక 3 ఇయర్స్, అలాగే ఆఫీసర్ క్యాడర్లో అయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది అనమాట. ఎక్కడంటే మన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ SCBCలో కానీ, లేదంటే కనుక షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అర్బన్ కానీ స్టేట్కి సంబంధించి కానీ, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి NBFCs, వాటిల్లో అయినా మీరు చేసి ఉంటే కనుక ఆఫీసర్గా 1 ఇయర్, లేదంటే క్లర్క్స్గా 3 ఇయర్స్ కనుక చేసి ఉండాలి. దాంతోపాటు మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. గుంటూరు, విజయవాడ, అలాగే హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం వీటిలో అయితే జరుగుతుంది. ఏపీ తెలంగాణలో కూడా మనకి సెంటర్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట. 10th ఇంటర్మీడియట్ లెవెల్లో కనుక మీరు లోకల్ లాంగ్వేజ్ చదువుకోకపోతే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఇదైతే మనకి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అనమాట. 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 80 minutes డ్యూరేషన్తో ఒక ఎగ్జామ్ అయితే మీకు కండక్ట్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఫీజు విషయానికి సంబంధించి SC/ST PWD క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి 175 రూపీస్ పే చేస్తే మీరు సరిపోతుంది. అంటే GST అనేది మనకి అడిషనల్గా అప్లై అవుతుంది. ఇంకా పైన ఇచ్చిన వాళ్ళు కాకుండా అదర్స్ జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడాను UR, OBC, NCL, అలాగే EWS క్యాండిడేట్స్ 850 ప్లస్ GST అనేది మనకి అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అఫీషియల్ లింక్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ జోన్ బేస్డ్ ఆఫీసర్స్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ఇన్ మెయిన్ స్ట్రీమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. గతంలో మీరు IBPSకి వేటికన్నా అప్లై చేసినప్పటికీ కూడాను ఇక్కడ సపరేట్గా ఫ్రెష్గా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టి మనం తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. పేమెంట్ అయితే లాస్ట్లో మనం చేసుకోవాలన్నమాట. ఫోటో ID మీరు ఏదైతే ఎగ్జామ్కి ఇంటర్వ్యూ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఎగ్జాక్ట్గా
ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, అంటే సెకండ్ టైము మీ నేము ఫస్ట్ నేమ్ అనమాట. అలాగే 2 times మిడిల్ నేము, అలాగే లాస్ట్ నేమ్. మిడిల్ నేమ్ లేకపోయినా మీరు వదిలేసుకోవచ్చు. లాస్ట్ నేము కూడాను ఇక్కడ ఫస్ట్ నేమ్లో ఎంటర్ అయితే చేసుకోవచ్చు. వీటన్నిటికీ స్టార్ మార్క్ లేదు. 35 characters లోపు ఉంటే ఫుల్ నేమ్ ఇక్కడే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మీరు మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ నేమ్ అయితే ఇక్కడ విజిబుల్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అదేదో కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైం అనమాట. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, ఇంకా డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ అనమాట, ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. మీకు ఫీజు అనేది వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని 1-2 సార్లు అన్నీ కూడాను మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయింది, డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు మెయిల్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ప్రొవిజనల్లీ ఫైల్ సెలెక్ట్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, ప్రొవిజనల్లీ సిగ్నేచర్ ఫైల్ సెలెక్ట్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మనకి ఫోటో అనేది 4.5 into 3.5 centimeters లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి జేపీజీ ఫార్మేట్లో 10 to 20 KB మధ్య అది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ అన్న బటన్ తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం జోన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జోన్ అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో జోన్స్ ఉన్నాయన్నమాట. అహ్మదాబాద్ జోను, చెన్నై జోను, అలా గువాహటి, హైదరాబాద్ 4 zones మాత్రమే ఉన్నాయి. వాటిలో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సపోజ్ మనం ఇక్కడ హైదరాబాద్ జోన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. తెలంగాణ ఇస్తే తెలుగు, కన్నడ వస్తున్నది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇచ్చినా కూడాను మనకి తెలుగు, కన్నడ వస్తుంది. ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చినా కూడాను మీరు ఈ హైదరాబాద్ జోన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారు లోకల్ లాంగ్వేజ్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ వచ్చి అని చెప్పేసి ఎస్ పెట్టాలి కంపల్సరీగా. అలాగే 10th లేదా ఇంటర్మీడియట్ లెవెల్ ఒక సబ్జెక్ట్గా కనుక మీరు తెలుగు చదువుకొని ఉంటే లోకల్ లాంగ్వేజ్ ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే మీకు కేటగిరీ జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా ఇదైతే మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అన్ని కాలమ్స్ మీ ఫిల్అప్ చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ని ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇది కూడా వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్ మాత్రం నో పెట్టాలి. ఇదిను ఇంకా ఈ మిడిల్లో ఉన్నటువంటి కాలమ్స్ అన్ని మనకు అవసరం లేదనమాట. ఓన్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రమే. ఇంకా 1984 విక్టిమ్స్, రైట్స్ విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీరు ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనుక వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే పిఎఫ్ నెంబర్ అడుగుతుంది, నో పెడితే వస్తుంది. రిలీజియన్ ఏదైతే ఉందో మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. హిందూ, ముస్లిం అన్నీ వస్తాయి. ఇంకా పైన హిందూ పెడితే ఇక్కడ నో పెట్టాలి. ఇంకా నాన్ హిందూ అయితే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది భారతదేశంలో ఉంటుంది అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఇక్కడ హైదరాబాద్ జోన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఇక్కడ హైదరాబాద్ ఉంది. అలాగే వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వరంగల్ కూడా ఉంది. తెలంగాణలో 2 ఉన్నాయి, హైదరాబాద్ ఏపీలో కూడా ఉన్నాయి 2 centers అనమాట. అక్కడ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా ఐ ఇంటెండెడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ టిక్ ఆన్ చేస్తే మన ఐడి ప్రూఫ్స్ లిస్ట్ వస్తుంది అనమాట. పాన్ కార్డు, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్, ఇంకా కూడా ఆధార్ ఉంది, ఈ ఆధార్ ఉంది, ఎంప్లాయీ ఐడి ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటిలో ఏదో సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. అయితే దీని మీద ఉన్నటువంటి నేమ్ అవన్నీ కూడాను ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండి చూసుకొని అది మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ ఇచ్చారు, ఇక్కడ డే, మంత్, ఇయర్ అనమాట. మీ యొక్క
దీని నుంచి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. మీ ఏజ్ అనేది చూపిస్తారు 30 నవంబర్ 2024కి చెక్ చేసుకోవచ్చు అనమాట. జెండర్ మీరు మేల్ ఫీమేలా, అలాగే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ కమలలో అయ్యి ఉంటే ఎస్పెక్టా, లేకపోతే నో అనమాట. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ ఎంటర్ చేసుకోవాలి. నో పెడితే అవసరం లేదనమాట. మ్యారేజ్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, లేకపోతే విడోరా, డైవర్స్డా, ఇంకా కూడా జ్యుడిషియల్లీ సపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం మీరు ఇక్కడ బ్యాంక్ రోడ్ డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబరు అన్నీ కూడాను ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట, మిస్టేక్స్ లేకుండా. ఇంకా సిటీ అన్నీ కూడాను మీరు డిస్ట్రిక్ట్, సిటీ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ మీ అడ్రస్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారు, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏదో కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జనరల్ క్యాండిడేట్స్కి విత్ జిఎస్టీ 1003 రూపీస్ అయితే చూపిస్తున్నది. మిగతా వాళ్ళకైతే 175 ప్లస్ జిఎస్టీ అయితే చూపిస్తుంది అనమాట. వ్యాలిడ్ చేసుకొని ఇంకా ఏదన్నా కరెక్షన్స్ ఉంటే కనుక వాటిని రెక్టిఫై చేసుకొని అప్పుడు ముందుకైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈక్యూ ట్యాబ్ అనమాట. మీకు గ్రాడ్యుయేషన్ అయితే కావాలి, ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇదనమాట. 30 నవంబర్ 2024 30 నవంబర్ 2024కి మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ కావాలి. ఇక్కడ పర్సంటేజ్ అనేది అవసరం లేదు. అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే వేయాలన్నమాట. అంటే మీరు దానిని రౌండ్ ఆఫ్ చేసి అయితే వేయకూడదు. 54.99 వస్తే అలాగే వేయాలి, 55 వేయకూడదు అనమాట. అలాగే 59.99 కనుక మీ పర్సంటేజ్ అయితే 60 అనేది ఇక్కడ ఎంటర్ చేయకూడదు. ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఆర్ట్స్ BA వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, BSc వాళ్ళు సెకండ్ ఆప్షన్, బీకామ్ వాళ్ళు థర్డ్ ఆప్షన్. ఇంకా మీరు BBM కానీ ఇంకా చేసిన వాళ్ళు అయితే మేనేజ్మెంట్, ఇంకా అగ్రికల్చర్లో కనుక డిగ్రీ చేస్తుంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా ఏదైనా ఈక్వలెంట్ BE BTech లాంటివి చేస్తుంటే ఇక్కడ ఈక్వలెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. BE BTech ఏంటి అనేది గ్రాడ్యుయేషన్. ఇంకా బోర్డు యూనివర్సిటీ అనమాట, మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లాగే నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ మనకి కాలేజీ అనమాట. ఇక్కడ కాలేజీ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇంకా కూడా డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనమాట, ఎన్ని సంవత్సరాల కోర్సు మీరు డిగ్రీ చేశారు, పాసింగ్ ఇయర్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది సపోజ్ ఇక్కడ, అలాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేసుకోవాలి. ఇంకా పీజీ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. దీనికి సంబంధించి గ్రాడ్యుయేషన్కి మాత్రమే స్టార్ మార్క్ ఉంది, మిగతా వాటికి లేదనమాట. ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇంకా మీరు కనుక ఆఫీసర్ కేడర్లో కనుక షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ లేదంటే NBFCలో కానీ వాటిలో కనుక మీరు ఆఫీసర్గా చేస్తుంటే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే అలాగే క్లర్క్స్గా 3 years కనుక మీరు ఈ యొక్క SSCBCలో కానీ ఇంకా NBFCCలో కానీ వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టుకోవాలి. ఏదో ఒకటి మాత్రం తప్పనిసరిగా కావాలన్నమాట. ఆఫీసర్గా 1 year, క్లర్క్స్గా 3 years కంపల్సరీగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ ఇంకా కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో కానీ ఉండాలి. అయితే మరి ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించి అయితే అవకాశం లేదనమాట. ఓన్లీ బ్యాంకింగ్ ఫరమ్స్లో చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా కూడా మీకు క్లీన్ ట్రాక్ రికార్డ్ అనే సర్వీస్లో అయితే ఉండాలన్నమాట. ఉన్నదని ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట. డూ యూ హ్యావ్ ఏ క్లీన్ ట్రాక్ రికార్డ్ అండ్ నాట్ టెర్మినేటెడ్ ఫ్రమ్ బ్యాంక్ FI ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ డిసిప్లినరీ యాక్షన్. మనం డూ యూ హ్యావ్ ఏ క్లీన్ ట్రాక్ రికార్డ్ అన్నప్పుడు మీరు ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా మీకు ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత 1 year ఆఫీసర్గా లేకపోతే 3 years ఈ క్లర్క్స్గా అయితే మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. మీరు ఏ బ్యాంకులో ఎక్కడ చేశారు, ఏ యొక్క బ్యాంకింగ్ లేదంటే ఫైనాన్షియల్ సంస్థలో చేశారు, ఆ కంపెనీ పేరు, ఏ పోస్ట్, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. యాడ్ మోర్ రోస్ అంటే ఇంకా మీకు అడిషనల్ రోస్ కూడా వస్తాయి. మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాంగ్వేజెస్ ఒకటి మాత్రం రీడ్ రైట్ స్పీక్ కంపల్సరీ పెట్టాలి, స్టార్ మార్క్ ఉన్నది ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఇవన్నీ మనం అడిషనల్గా ఎంటర్ చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్, రీడ్ రైట్ ఇవి వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ప్రివ్యూ ట్యాబ్ అనమాట. ప్రివ్యూ కనపడుతుంది. ఏదైనా
ఎర్రర్స్ ఏదైనా కనుక ఉంటే కనుక మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే బ్యాక్కి వెళ్ళి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట రిజిస్ట్రేషన్. వన్స్ కంప్లీటెడ్ మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట, అదే ఇక్కడ వస్తున్నది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే మీరు ముందుకైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలి, సివి అంటే బయోడేటా అనమాట, రెజ్యూమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. పైవేమో మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేసుకోవచ్చు, కిందవన్నీ పీడిఎఫ్లో అనమాట. రెజ్యూమ్ బయోడేటా రీసెంట్ది మీరు ఇక్కడ అప్లోడ్ బ్రౌజర్ನಲ್ಲಿ ఫైల్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకా క్వాలిఫికేషన్ డిగ్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఓడి కానీ ఏదో ఒకటి ఇక్కడ మీకు ఎక్కువ ఉంటే కనుక సర్టిఫికేట్ కాపీస్ అన్నీ కలిపి ఒకటే పీడిఎఫ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడిఎఫ్ వీళ్ళందరూ కూడాను దానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటి సెంట్రల్ ఫార్మేట్ ఇవైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. బాక్స్లో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన సేవ్ నెక్స్ట్ ఉంది, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనం ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద వైట్ లేదంటే బ్లాక్ ఇంక్తో కనుక మీరు ఈ యొక్క థంబ్ ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసరికి 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీరు వైట్ పేపర్ మీద రాసుకొని స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే ఐకామా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ స్టెప్ అనమాట, ఫీజు పే చేసుకోవాలి. క్యాప్చర్ బాక్స్లో ఉంటే చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మన పేమెంట్ గేట్వే అయితే అయిపోతుంది. మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ అనమాట. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 266 ZBO ఏవైతే ఉన్నాయి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.